హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఇనీషియల్గా దాదాపు 15 ఇయర్స్ కింద రిలీజ్ అయిన కలేజా మూవీ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ యొక్క హ్యూజ్ డిమాండ్ వల్ల కలేజా మూవీ ఇప్పుడు రిలీజ్ చేశారు. అండ్ కలేజా మూవీ ఇనీషియల్గా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు నేనైతే చూడలేదు. తర్వాత టీవీలో ఎన్నోసార్లు వచ్చింది అండ్ నేను కూడా ఎన్నోసార్లు చూసా. బట్ చాలా ఇయర్స్ తర్వాత రిలీజ్ చేశారు కదా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని వెళ్ళాను. డిఫరెంట్గా అండ్ కొత్తగా చూస్తున్నట్టే అనిపించింది. కలేజా మూవీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేశాక నా ఒపీనియన్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నా. స్టోరీ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, సీతారామరాజు అనే టాక్సీ డ్రైవర్ అనుకోకుండా రాజస్థాన్కి వెళ్తాడు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా పాలి అనే విలేజ్లోకి సీతారామరాజు ఎంటర్ అయ్యాక అక్కడి ప్రజలందరూ దేవుడు అని పిలుస్తారు. యాక్చువల్లీ ఈ మూవీ ఫస్ట్ నుండి ఎవ్రీ సీన్ బాగానే ఉంది. మహేష్ బాబు గారి ఎంట్రీ సీన్ అయితే ఆ టైంలోనే డిఫరెంట్గా భలే ప్లాన్ చేశారు. అండ్ మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ కూడా ఈ మూవీలో తోపు ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ అలా ఫన్నీగా మంచి మంచి కామెడీతో మహేష్ బాబు గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ ఫస్ట్ హాఫ్లో మంచి మీమ్ టెంప్లెట్స్ వస్తున్నప్పుడు థియేటర్లో డైలాగ్స్ అయితే రీక్రియేట్ చేశారు. ఎవ్రీ మీమ్ స్టఫ్ ఉన్న సీన్ థియేటర్లో చాలా ఎంజాయ్ చేసేలా వేసింది. అండ్ మెయిన్లీ సెకండ్ హాఫ్లోనే ఈ దేవుడి డెఫినేషన్ ఏంటి అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటి ఇదంతా జస్టిఫై చేశారు. మరి ఈ మూవీ ఇనిషియల్గా రిలీజ్ అయిన టైంలో దేవుడి డెఫినేషన్ క్లారిఫై చేసే సీన్ సరిగా చూడలేదేమో. చాలా మందికి ఈ దేవుడి కాన్సెప్ట్ ఎక్కలేదు ఆ టైంలో. అండ్ మూవీ యొక్క క్లైమాక్స్లో కూడా స్టోరీకి సంబంధించి మంచి క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ ఆ టైంలో కొందరు సరిగా అర్థం చేసుకోలేదు. అసలు టాక్సీ డ్రైవర్ దేవుడు అవ్వడం ఏంటి అని చాలామంది అనుకున్నారు. బట్ త్రివిక్రమ్ గారు దీన్ని జస్టిఫై చేస్తూ మంచి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సీతారామరాజు అనే టాక్సీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన పాలి అనే విలేజ్లో ప్రజలని సేవ్ చేయడానికి వచ్చాడు. సో ఆ విలేజ్లో ఉన్న పీపుల్కి ఆయన దేవుడే. బట్ ఆ విలేజ్ నుండి బయటికి వచ్చాక ఆయన మళ్ళీ టాక్సీ డ్రైవరే అవుతాడు. సహాయం పొందేవాడికి సహాయం చేసేవాడు దేవుడిలాగే కనిపిస్తాడు. సో ఆ పర్టికులర్ టైం వరకు మాత్రమే సీతారామరాజు దేవుడని త్రివిక్రమ్ గారు క్లారిఫై చేశారు. సో మేము వెళ్ళిన థియేటర్లో అయితే చాలా వరకు ఐకానిక్ సీన్స్ ఎంజాయ్ చేశాము. మరి మీరు కలేజా మూవీ రిలీజ్కి వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మీరు ఎంతలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ చేయండి. సో అంతే గైస్, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.